మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఏమంటా ఉన్నానంటే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 2 సంవత్సరాల కాలంలో 11 నెలల కాలంలో ఈ బీసీ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ అయితే మోసం చేసిందో, బీసీలో ఓటు దండుకుని అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ ఈరోజు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఏమి ఇచ్చారంటే 6 నెలలలోపు కులగణన చేస్తాం, వాటిని ఆమోదింపజేస్తాం, అదే రిజర్వేషన్ ప్రకారంగా మేము ఎలక్షన్లకు పోతామని చెప్పారు కదా. మరి దాన్ని మోసం చేస్తామంటే ఖాళీ కూర్చుందామా? బీసీలకు అన్యాయం చేస్తామంటే మళ్ళీ అదే రకంగా ఉందామా? అందుకని ఆ రకంగా ఉండకూడదని తెలంగాణ జాగృతి బీసీ సంఘాలంతా ఏకమైన యూపీఎఫ్ ద్వారా ఇవన్నీ కలిసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మేము పోరాట ఫలితంగానే ఈరోజు రిజర్వేషన్ కులగణన జరిగింది, 2 బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఈ 2 బిల్లులు 3 బిల్లు అని చెప్పి ఎవరు మాట్లాడలే. మొట్టమొదటిగా స్పందించింది కవితక్క గారే. 3 బిల్లు పెట్టాల్సిందే, ఒక బిల్లు మీద పోతే కోర్టుకు వెళ్తే మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి 3 బిల్లు పెట్టామంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 2 బిల్లుతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ కూడా మీరు ఢిల్లీకి పంపించి ఊరుకుంటా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ఢిల్లీని ఒప్పించాల్సిందే. ఒకవేళ మీతో కాకపోతే మా పార్టీ నాయకులందరూ కూడా, మా సంఘాలన్నీ కూడా రాజకీయ సంబంధం లేకుండా ప్రజాస్వామ్యవాదులు, కుల సంఘాలు అందరూ మీ మద్దతు ఉంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, దాన్ని ప్రెజర్ చేద్దాం. అట్లా అదే రకంగా గలీల సమస్య ఢిల్లీ దాకా తీసుకుపోవాలంటే తెలంగాణ వాదనలో మనం ఏం చేసినా మనకు అనేది తెలుసు. అదే రకంగా మీరు రైలు రోకా ముందుకు పోతాం. రైలు రోకా చేసేటప్పుడు ప్రజలకు కొంచెం ఇన్కన్వీనియన్స్ అవకాశం ఉంటుంది కాబట్టి అదే రకంగా 16, 17, 18 దయచేసి అట్లాంటి ఏమన్నా ప్రయాణాలు ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వేరే ఏదైనా అవకాశం ఉంటే వేరే రూట్లో వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. లేదు అంటే ఇబ్బంది అయితే గతంలో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం కోసం మీరు చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు 60% ఉన్నటువంటి బీసీల కోసం మరొకసారి మీ సపోర్ట్ అవసరం కాబట్టి మా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరంతా మాకు అండగా నిలబడాలంటే ఈరోజు కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఈరోజు విద్యా వాలంటీర్లు, అంటే కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అందరూ వచ్చి మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. రైలు రోక దగ్గరికి మేము వచ్చి నిలబడతాం అక్క, బీసీలకు న్యాయం జరగాల్సిందే, ఈసారి జరగాల్సిందే అని చెప్పి అందరూ మాకు మద్దతు నిలబడతా ఉన్నారు. జూలై 16 లోపు కనుక స్పష్టత ఇవ్వకపోతే అది 100% దాన్ని సక్సెస్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.